2025 జనవరి 29వ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది. ఇది పుష్యమాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభం అవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది. 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి. 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. వద్దన్నా ధనం వస్తుంది. ధన సమస్యలు పోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ఎందుకు అంటే అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి. ఈరోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ అమావాస్య అమృత గడియలు అతి శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా పవర్స్ అనేవి ఉంటాయి. ఈ అమృత గడియలలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు దారిద్రాన్ని తీసేస్తాయి, మీ సంపదను పెంచుతాయి, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, లక్ష్మిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటుకు వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే చోటు అంటే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. అక్కడ పడేస్తూ ఉంటారు దిష్టి వస్తువులు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకొని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున జుట్టును అలాగే గోర్లను కట్ చేయకూడదు. అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను కూడా తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను వండకూడదు, తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంటతడి పెట్టకూడదు. ఇంటికి దరిద్రం పడుతుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకుంటే చాలు తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు
చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకు అంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పును రాళ్ళ ఉప్పు అని, రాతి ఉప్పు అని, క్రిస్టల్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా ఉప్పు గల్లులుప్పును మాత్రం ఒకటే. ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడవచ్చు. ఇలా అమావాస్య రోజున గల్లెలుప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే చాలు, డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కనుక ఈ అమావాస్య రోజున అందరూ కూడా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి, మర్చిపోవద్దు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుతమైన అమావాస్య రోజున లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1,00,00,000 రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు, లేదు పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజా గదిలో దీపారాధన చేయండి. చాలామంది అమావాస్య రోజున దీపం పెట్టకూడదు ఏమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మీ పూజ చేయకూడదు అని అనుకుంటూ భావిస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజున చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి. ఇలా ఈ అమావాస్య రోజున లవంగాల ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా గుర్తు పెట్టుకొని లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఆ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువాలో లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. ఈ గవ్వలు నరదృష్టిని పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజున చక్కగా 5 లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి.
ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేది రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవిని చాలా దగ్గర సంబంధం ఉంది కనుక అమావాస్య రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు పరిహారాలకు వాడుకుంటాము అంటే మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని వేసి చిటికెడంతా జీలకర్రను 2 వేప ఆకులను వేసి వీటన్నింటినీ కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి కనుక ఆవాలను తెచ్చుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా వంటలలో వాడుకోవచ్చు. ఏం చేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి సరిపోతుంది. అన్ని వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు. కొన్ని తెచ్చుకోవలసిన మీకు అవసరమైన వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. 2 వస్తువులను తెచ్చుకోండి. ఏవైతే అవసరమో అవే తెచ్చుకోవాలని అనిపిస్తుందో అవే తెచ్చుకోండి. మీరు ఏమీ నష్టపోరు, మీకు ఏమీ నష్టం ఉండదు. ఈ వస్తువులలో పరిహారాలు చేసి వాడుకోవచ్చు లేదా ఇంట్లో అయినా వాడుకోవచ్చు. కనుక అందరూ కూడా అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యము వస్తుంది. సకల సంపదలు వస్తాయి. తిరుగులేని యోగాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు, తీసుకురాకూడదు. అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు. అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది, దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజున ఈ 2 వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకూడదు, అలాగే కొనవద్దు కూడా.